ఆ ఒక్కడు అనితర సమర్థుడు. విజయవంతంగా రొట్టెల పండుగ నిర్వహణ. మగవలకు శుభవార్త. 1 గ్రామ్ జ్యువెలరీలో ఇప్పటి వరకు మరెవ్వరూ ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలు కేవలం అలంకార్ ఆర్ట్ జ్యువెలరీలో మాత్రమే. మరిన్ని వివరాలకు 7998484841. గతంలో కంటే భక్తులకు మెరుగైన వసతులు. తొలిసారిగా మీడియా సెంటర్ ఏర్పాటు. లక్షల మంది భక్తులకు విశేష సేవలు. భద్రత కల్పించడంలోనూ సక్సెస్. ఇవన్నీ ఒక్కడి వల్లనే సాధ్యమయ్యాయి. మునుపెన్నడూ లేని విధంగా రొట్టెల పండుగలో కేవలం ఒక్కడు మాత్రమే నిరంతర శ్రామికుడిగా విజయవంతమయ్యాడు. ఆ ఒక్కడు మరెవరో కాదు, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సోదరుడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. అవును, రొట్టెల పండుగలో కీలక భూమిక వహించి సక్సెస్ ని సొంతం చేసుకున్నారు గిరిధర్ రెడ్డి. రెవెన్యూ, పోలీసు, మున్సిపల్, ఇతర శాఖల అధికారులతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోగలిగారు గిరిధర్ రెడ్డి. నెల్లూరులో ప్రఖ్యాతిగాంచిన రొట్టెల పండుగ ఈ ఏడాది గతంలో కంటే ఘనంగా మెరుగ్గా నిర్వహించారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సూచనలతో టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అన్ని శాఖలను సమన్వయం చేసి రొట్టెల పండుగను అద్భుతంగా నిర్వహించడంలో తన వంతు కీలక పాత్ర పోషించారు. తొలి 3 రోజుల్లోనే వివిధ జిల్లాలతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. ఇప్పటి వరకు సుమారు 8 లక్షల మంది భక్తులు బారా షహీద్ దర్గా రొట్టెల పండుగకు వచ్చినట్లు అంచనాలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఈసారి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. స్వర్ణాల చెరువులో తాము ఆశించిన ఫలాలకు సంబంధించి కోరుకునేవారు, కోరికలు నెరవేరిన వారు రొట్టెలు మార్చుకొని బారా షహీదులను దర్శించుకుని ఈసారి ఏర్పాటు చేసిన ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు. రొట్టెల పండుగలో గతంలో కంటే భక్తులకు మెరుగైన సేవలు, వారి భద్రత పట్ల మరింత శ్రద్ధ వహించారు. కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి సారథ్యంలో దర్గా చైర్మన్ ఖాదర్ బాషా, ముస్లిం మైనారిటీ నేత సయ్యద్ సమీ, సాబిర్ ఖాన్, షంషుద్దీన్తో పలువురు మైనారిటీ నేతలు, 70 మంది కమిటీ సభ్యులు దగ్గరుండి ఈసారి రేయి బవళ్లు మొత్తం 7 జోన్లలో కష్టపడ్డారు. స్వర్ణాల చెరువు వద్ద ముందు జాగ్రత్త చర్యగా మత్స్యకారులతో పాటు గజ ఈతగాళ్లను ఏర్పాటు చేశారు. మరుగుదొడ్ల వద్ద పారిశుధ్య పరిస్థితి ఈసారి గతంలో కంటే మెరుగ్గా కనిపించింది. భక్తులకు మరుగుదొడ్లు, ఓపెన్ టాయిలెట్స్ ను ఏర్పాటు చేస్తే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూశారు. మరోవైపు పోలీసు, రెవెన్యూ, కార్పొరేషన్ అధికారులు కూడా నిరంతరం బారా షహీద్ దర్గా వద్ద కష్టపడి రొట్టెల పండుగను విజయవంతం చేయడంలో వారు పడిన కష్టం, శ్రమ ఎనలేనిదని మీడియా కొనియాడుతోంది. మూడో రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా బారా షహీద్ దర్గాలో వసతులపై భక్తులతో వర్చువల్ పద్ధతిలో మాట్లాడటం విశేషం. ఐ&పిఆర్ అధికారులు అడిగిన వెంటనే స్పందించి గతంలో ఎప్పుడూ లేని విధంగా మీడియా ప్రతినిధులకు ఈసారి ప్రత్యేకంగా మీడియా పాయింట్ను కూడా కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ఏర్పాటు చేయించారు. అక్కడ వారి కోసం అన్ని వసతులను సమకూర్చారు. మొత్తానికి ఈ ఏడాది రొట్టెల పండుగను విజయవంతం చేయడంలో జిల్లా మంత్రులు చేసిన సూచనలను అమలు చేయడంతో పాటు నిరంతర పర్యవేక్షణ కొనసాగించారు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. రొట్టెల పండుగ విజయవంతంలో ఆయన పాత్ర ఎనలేనిది. ఆయన చేసిన సేవలను, రొట్టెల పండుగ ప్రాముఖ్యత గురించి చర్చించుకుంటూ లక్షలాదిగా తరలివచ్చిన భక్తులు ఆనందంగా, క్షేమంగా తమ గమ్య స్థానాలకు తిరిగి వెళుతున్నారు. వరుసగా 3 సార్లు గెలిచి హ్యాట్రిక్ సాధించిన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విజయం వెనుక ఆయన తమ్ముడు గిరిధర్ రెడ్డి ముఖ్య పాత్ర పోషించారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఎమ్మెల్యే వేసే ప్రతి అడుగులో గిరిధర్ రెడ్డి ఉంటారు. ఇప్పుడు రొట్టెల పండుగలో కూడా ఆయన ఒక్కడిగా చొరవ తీసుకుని విజయవంతంగా నిర్వహించగలిగారు. ఇలాంటి తమ్ముడు ఒక్కడుంటే చాలు, ప్రతి చోట సునాయాసంగా విజయం సాధించవచ్చని అంటున్నారు నెల్లూరు జిల్లా వాసులు. ఇప్పుడు గిరిధర్ రెడ్డి పేరు జిల్లా వ్యాప్తంగా మారుమ్రోగుతోంది.
మగవలకు శుభవార్త 1 గ్రామ్ జ్యువెలరీలో ఇప్పటి వరకు మరెవ్వరూ ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలు కేవలం అలంకార్ ఆర్ట్ జ్యువెలరీలో మాత్రమే. సొంత తయారీదారుల చేత డైరెక్ట్ గా కస్టమర్లకు నచ్చిన విధంగా నగలను వారు కోరిన డిజైన్ లో కస్టమైజ్ చేసి ఇవ్వబడును. మరిన్ని వివరాలకు 7998484841 7998484842